ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ కాలం చివరి దశకు వస్తున్న నేపథ్యంలో యూరియా వేయడం తప్పనిసరి కాగా అవసరానికి సరిపడేలా దొరకకపోవడంతో రోడ్లపై ధర్నాలు నిర్వహిస్తున్నారు. జిల్లాకు 60,081 మెట్రిక్ టన్నుల యూరియా, 40,054 మెట్రిక్ టన్నుల డీఏపీ, 10,013 మెట్రిక్ టన్నుల ఎంఓపీ, 20,027 మెట్రిక్ టన్నుల ఎన్పీకే, 20,027 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ అవసరం ఉండగా ఇప్పటి వరకు సగానికి పైగా ఎరువులు జిల్లాకు చేరినట్లు అధికారులు చెప్పారు. త్వరలోనే మిగతా ఎరువులు కూడా వస్తాయని అంటున్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తన నియోజకవర్గానికి 1000 టన్నులు అధికంగా యూరియా తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల 7వ తేదీన జిల్లాలోని జోడేఘాట్ కేంద్రంగా నిర్వహించే ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం వర్ధంతి సభకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ఐటీడీఏపీఓ, జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించగా మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ కూడా జోడేఘాట్ ను సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయినప్పటికీ తమ గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి పూర్తిస్థాయిలో లేదని జోడేఘాట్ పోరు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్ధంతి సభ సమయంలో మాత్రమే అధికారులు స్పందిస్తున్నారని, తర్వాత పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని, సంవత్సరం మొత్తం కూడా పోరు గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ధర్తీ ఆభా జనజాతీయ గ్రామీణ ఉత్సవ్ అభియాన్, ఆది కర్మయోగి అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక కార్యక్రమం వారం రోజుల పాటు ముమ్మరంగా జరిగింది. దీనిలో భాగంగా గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులతో పాటు సీసీ రహదారులు, అంగన్వాడీ, పాఠశాల, కమ్యూనిటీ భవనాల నిర్మాణాల నివేదికలు రూపొందించిన అధికారులు గిరిజనులకు అవసరమైన ఆధార్, జాబ్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డు లాంటివి అందజేయడానికి ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో వివిధ రైళ్ల నిలుపుదల ఎట్టకేలకు తీరింది. నాగ్పూర్ నుండి సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ సహా సంఘమిత్ర, పాటలీపుత్ర, గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రైళ్లను కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం వెంటనే అమల్లోకి రావడంతో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వందే భారత్ నిలుపుదలను పండగ వాతావరణంలో నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 40,000 కోట్లతో నిర్మించి తలపెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు మళ్లీ కదలిక వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమై 70% పనులు పూర్తయినా రాష్ట్ర విభజన తర్వాత పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడంతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రతో మాట్లాడడానికి ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేయడంతో ప్రాజెక్టు నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో అదనంగా 1,00,000 ఎకరాల భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, వర్షాలు కొనసాగుతుండటంతో అధికారులు అప్రమత్తమై సీజనల్ వ్యాధుల ప్రబలకుండా గ్రామాల్లో పెద్ద ఎత్తున జిల్లా వైద్యాధికారి సీతారాం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. దీంతో గత సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రభావం కొంత తగ్గిందని చెబుతున్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న రాజీ కేసులతో పాటు ఇతర కేసుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లా జడ్జి ఎంవి రమేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో రికార్డు స్థాయిలో 8,011 కేసులు పరిష్కారం కాగా 2,50,00,000 రూపాయలు అపరాధ రుసుము వసూలైంది. గతంతో పోలిస్తే ఇది రికార్డు స్థాయి పరిష్కారంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ జిల్లాలో అధికారులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాను విడుదల చేసి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తుది జాబితాను కూడా విడుదల చేశారు. దీంతో ప్రధాన పక్షంతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి పార్టీ నుండి బరిలోకి దింపడానికి నాయకులను వెతికే పనిలో పడ్డారు. జిల్లాలో ఎన్నికల కోలాహలం ప్రారంభం కాగా ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా పోటీలో ఉండడంతో అన్ని పార్టీలు కూడా సీట్లను సమంగా పంచుకునే అవకాశం కనిపిస్తుంది.